వేరుశెనగ లేదా పల్లీలు అందరికీ ఇష్టమైన ఆహార పదార్థం. మరొక మాటలో చెప్పాలంటే పేదవాడి జీడిపప్పు పల్లీలు అని చెప్పొచ్చు. అయితే కొంతమందికి పల్లీలతోటి ఎలర్జీ వస్తూ ఉంటుంది, మరి కొంతమందికి పైత్యం చేస్తూ ఉంటుంది. మరి ఇలా ఎలర్జీలు రాకుండా ఉండాలన్నా, పైత్యం చేయకుండా ఉండాలన్నా, ఈ పల్లీల్లో ఉండేటువంటి పూర్తి స్థాయి ఔషధ విలువలను మీరు ఉపయోగించుకోవాలన్నా దీన్ని ఎలా వాడుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఇష్టమైనటువంటి ఈ వేరుశెనగ లేదా పల్లీలు, దీంతో పైత్యం చేయకుండా ఉండాలన్నా, మెయిన్గా ఎలర్జీలు రాకుండా ఉండాలన్నా ఎలా వాడుకోవాలని తెలుసుకుందాం. చలికాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. అయితే తేమగా ఉంచేటటువంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా ఈ పొడి చర్మాన్ని తగ్గించుకోవచ్చు. మరి చలికాలం చర్మ సంరక్షణ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఎప్పుడు తీసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. దీనికి మంచి పరిష్కారం ఏంటంటే పల్లీలు. అయితే పల్లీలను యథాతథంగా తీసుకుంటే కొంత సమస్య, అందుకని దోరగా వేయించి అప్పుడు తీసుకోవాలి. పల్లీల్ని దోరగా వేయించాలి, ఈవెన్గా వేయించాలంటే ఇసుకను ముందు వేడి చేసి పెనంలో, ఆ తర్వాత ఆ ఇసుకలో పల్లీలను వేసి లేదా వేరుశనగలను వేస్తే సమానంగా ఇవి వేగుతాయి. దీంతో ఎలర్జీలు రాకుండా ఉంటాయి. ఒకటి పైత్యం చేయకుండా ఉంటుంది. అంటే దాదాపు దీన్ని ఒక వండినట్టుగా తింటాం కాబట్టి పైత్యం చేయకుండా ఉంటుంది. అలాగే ఇంకొక పద్ధతి ఏమిటంటే పల్లీలని వేయించిన తర్వాత చాట్లో మెదపాలి. అప్పుడు ఆ పొట్టు పోతుంది. అలాగే ఆ రెండు భాగాలు ఉంటాయి కదా, పల్లీకి వేరుశనగకి, ఆ రెండింటిని కలుపుతూ ఒక చిన్న చెవి లాంటిది ఉంటుంది, అది వేరవుతుంది. దాన్ని చాటతోటి చెరిగేయాలి. ఇలాంటి పల్లీలు వాడుకుంటే ఎలర్జీలు, అలాగే పైత్యం చేయటం, ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యల్ని ఇలాంటి ఈ వేరుశనగతో దూరం చేసుకోవచ్చు. ప్రధానంగా దీంట్లో వైటమిన్ B3, నియాసిన్ ఇవి ఉంటాయి. శరీరం పైన ముడతలు పోగొట్టడానికి ఇవి మీకు సహాయపడతాయి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేరుశనగలో ఆరోగ్యకరమైన మోనోసాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. ఇది చాలా ఎక్కువసేపు, అంటే ప్రొలాంగ్ టైము కడుపును నిండుగా ఉంచుతుంది. మీకు దీంతో ఆకలి కలగదు. ఇది కండరాలను బలంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. దీంతోపాటు శారీరక శ్రమ తర్వాత కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, మజిల్ టేర్ జరుగుతూ ఉంటుంది. కండరాలు కోలుకోవటానికి కూడా ఈ పల్లీలు మీకు సహాయపడతాయి. వేరుశనగలో ఉండే కొన్ని ప్రత్యేకమైన తత్వాలు, పోషకాంశాలు క్యాన్సర్ నుంచి రక్షించడానికి కూడా మీకు సహాయపడతాయి. అలాగే ఒత్తిడి తగ్గించడంతో పాటుగా తలనొప్పి, ఆందోళన, డిప్రెషన్ ఇలాంటి మానసిక సమస్యలు కూడా ఈ వేరుశనగతో తగ్గుతాయి. దీంట్లో ఫోలేట్ ఉంటుంది, మామూలు కాదు, పుష్కలంగా ఉంటుంది. కాబట్టి గర్భధారణ సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు అల్జీమర్స్ బాధితులకి కూడా ఈ వేరుశనగ ప్రభావవంతంగా పనిచేస్తుందని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఇంకోటి, వేరుశనగని ఉడికించి తీసుకుంటే ఇంకా మంచిది. ఇలా తీసుకోవటం వల్ల జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. వేరుశనగలో మ్యాంగనీస్, కాల్షియం, అలాగే కార్బోహైడ్రేట్స్ ఇలాంటివన్నీ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి మీ ఆహారంలో వేరుశనగల్ని తరచుగా తీసుకుంటూ ఉండండి. దీంతో రక్తంలో ఆఖరికి చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఇలాగే ఎన్నో సమస్యల్ని దూరం చేస్తుంది ఈ వేరుశనగ. కాకపోతే దీన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతిలో వాడుకుంటే ఈ వేరుశనగలో ఉండేటటువంటి అవాంఛనీయ లక్షణాలని మీరు ఎదుర్కోకుండా ఉంటారు. ఈ వేరుశనగ తరకు ఔషధ శక్తుల్ని మీరు ఉపయోగించుకోగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తరకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. Love you all. Subham.